బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. పోలింగ్ సందర్భంగా అధికార అవామీ లీగ్, విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మద్దతుదారుల మధ్య వివిధ ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. కౌకాలి ప్రాంతంలోని రంగమాటిలో అధికార అవామీ లీగ్, విపక్ష బీఎన్పీ మద్దతుదారులకు మధ్య చెలరేగిన అల్లర్లలో అవామీ లీగ్ యువజన విభాగమైన జూబో లీగ్కు చెందిన నాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. బంగ్లాదేశ్ పార్లమెంటులో 300 స్థానాలు ఉండగా 299 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1848 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పాలక అవామీ లీగ్కు నాయకత్వం వహిస్తున్న ప్రధాని షేక్ హసీనా ఎన్నికల్లో గెలుపొంది 4సారి పీఠాన్ని అధిష్ఠించాలని భావిస్తున్నారు. మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అవినీతి కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తుండగా ఆమెకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కూటమిగా బరిలోకి దిగింది. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.